నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. వనపర్తి జిల్లా కేంద్రం ఆర్డీఓ కార్యాలయంలో ప్రత్యేక ఓటర్ సవరణపై ఆర్డీఓ సుబ్రహ్మణ్యం మీడియా సమావేశం. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎస్ఐఆర్ అనేది మన రాష్ట్రంలో జూన్ 25వ తేదీ నుండి స్టార్ట్ చేయడం జరిగింది. ఎస్ఐఆర్ అనే ప్రక్రియ 1 నెలలో పూర్తి చెయ్యాలని ఎలక్షన్ కమిషన్ నుండి ఆదేశాలు జారీ చేయబడ్డాయని తెలిపారు. వనపర్తి నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 316 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. 10 మండలాలు ఉన్నాయి. మన వనపర్తి జిల్లాకు సంబంధించి 10 మండలాలకు సంబంధించిన మొత్తం ఓటర్లు 2,75,570 ఓటర్లు ఉన్నాయి. వీటికి సంబంధించి ఎన్యూమరేషన్ ఫామ్స్ మనకు సీఈఓ ఆఫీస్ నుంచి రావడం జరిగిందని, గత నెల 25వ తారీఖు నుండి బిఎల్వాల ద్వారా ఓటర్లకు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఎన్యూమరేషన్ ఫామ్ ఏవైతే మనకు మన కాన్స్టిట్యున్సీకి సంబంధించి మొత్తం 316 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. 10 మండలాలు ఉన్నాయి. మన వనపర్తి జిల్లాలో 8 మండలాలు వస్తాయి. మన వనపర్తి కాన్స్టిట్యున్సీకి సంబంధించి అడ్డాకల్ అండ్ ముసాపేటలో పార్ట్లీ కవర్ అవుతాయి. మొత్తం 10 మండలాలకు సంబంధించి మొత్తం ఓటర్స్ 2,75,570. వీటికి సంబంధించి మనకు ఎన్యూమరేషన్ ఫామ్ అనేది ప్రీ ప్రింటెడ్ ఎన్యూమరేషన్ ఫామ్ మనకు సిఇఓ ఆఫీస్ నుంచి రావడం జరిగింది. వాటికి సంబంధించి మనము ఈ నెల గత నెల 25వ తారీఖు నుంచి మనము బిఎల్ఓల ద్వారా పంచడం జరుగుతుంది. ఆ యొక్క పోలింగ్ పరిధిలో ఉన్నటువంటి బిఎల్ఓ గారు మన ఓటర్కి ఇంటింటికి వాళ్ళ ఇంటికి పోయి ఆ ఇంట్లో ఎంతమంది ఓటర్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఆ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఒక వ్యక్తికి 2 సేమ్ ఉంటాయి. ఎన్యూమరేషన్ ఫామ్ దానికి సంబంధించి ఈచ్ ఎలక్టర్ కు 2 కాపీలు ఉంటాయి. వాటికి సంబంధించి ఎన్యూమరేషన్ ఫామ్ కన్సర్న్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు మన వనపర్తి నియోజకవర్గానికి సంబంధించి 86% అంటే ఎన్యూమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూట్ కావడం జరిగింది. ఇంకా రిమైనింగ్ కానీ కొద్దిగా టౌన్ లో కొద్దిగా ఇబ్బంది ఉంది. దానికి సంబంధించి మున్సిపల్ సిబ్బందిని కూడా వాడుకుంటున్నాము వార్డ్ ఆఫీసర్లకు. అవి కానీ రేపటి లోపల మొత్తం 100% ఎన్యూమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూట్ అయ్యేటట్లు చేస్తాము. ఈ ఎన్యూమరేషన్ ఫామ్ నుంచి ఏవైతే మనము ఓటర్కి ఇచ్చామో ఎన్యూమరేషన్ ఫామ్ కరెక్ట్ గా ఫిలప్ చేసి ఆ బిఎల్ఓలకు ఇచ్చినట్లయితే మనము వాళ్ళు ఓటర్ లిస్ట్ లో రావడం జరుగుతుంది. ఇంకొక రిక్వెస్ట్ ఏమంటే, నేను గ్రామ పంచాయతీలో వేసినాను, తర్వాత మున్సిపాలిటీలో వేసినాను, ఇప్పుడు నా ఓటు ఎక్కడ పోతుంది అంటే ఏం చేయలేము. దయచేసి ఆ ఎన్యూమరేషన్ ఫామ్ ఫిలప్ చేసి మేము ఆన్లైన్ లో అప్డేట్ చేయడం జరుగుతుంది. అట్లయితేనే మనకు ఆ ఒక ఓటర్ కు సంబంధించిన వివరాలు డ్రాఫ్ట్ రోల్లో వస్తాయి, ఫైనల్ రోల్లో కానీ రావడం జరుగుతుంది. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ టీవీ 786.